ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్న సర్వకృపానిధికు దేవుని కృపావర్షం మిమ్ములను మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రభు కృపను బట్టి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ నెల 15వ తారీఖు వరకు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచారు. ఈ క్రిస్మస్ నెలలో మనల్ని ప్రభు యొక్క కృపలో నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క ఆరాధన కొరకై పరిశుద్ధ దేవుని వాక్యంలో క్రిస్మస్ ఆరాధన దేవుని మాటలను చదువుకుందాం రండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. 12వ వచనం లేదా 14వ వచనం వరకు చదువుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలు. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆ దేశములో గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా అని 8వ వచనంలో ప్రారంభమవుతుంది. ఆ దేశము ఏ దేశము? ఆ దేశము ఇశ్రాయేలు దేశము. ఇశ్రాయేలు దేశములో గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాచుకొనుచూ ఉండగా ఆ సమయంలో జరిగింది ఏంటంటే ప్రభువు దూత వారి యొద్దకు నిలిచారు అని ఉంది. నిలిచినప్పుడు వారి చుట్టూ గొప్ప మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట. అందువలన ఆ గొర్రెల కాపరులు ఆ మహిమను చూచి, ఆ మహిమ అనగా వెలుగును చూచి వారు ఏమయ్యారండి? భయపడ్డారు. అందుకని దేవుని దూత చెప్తున్నారు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. బాగా వినాలి. ఏంటంట? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. బాగా వినాలి. ఈరోజు మన ధ్యాన భాగం ఏంటంటే ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము. దేవదూత ఈ మాట గొర్రెల కాపరులకు ప్రకటన చేశారు. ఏమిటా సువర్తమానము? అది సంతోషకరమనేదైతే ఏమిటి ఆ సంతోషం? ఆ సువర్తమానం ఏమిటి? ఆ సువర్తమానం యొక్క అర్థం ఏమిటి? ఈ పూట ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఏమిటట? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము.
ఈ సువర్తమానం ఏమిటి? ఈ సువర్తమానం వల్ల సంతోషము ఎందుకు కలుగుతుంది? అసలు ఆ సువర్తమానం యొక్క భావము లేదా అర్థం ఏమిటి? ఈ విషయాలను మనం ధ్యానం చేద్దాం. అందుకొరకై ఈ సువర్తమానము సంతోషకరమైనది అనడానికి కారణాలు మనం మొట్టమొదట చూద్దాం. రండి, ఇది వరకు మనం చదువుకున్న వాక్య భాగం జకర్యా గ్రంథం 2వ అధ్యాయము. జకర్యా పుస్తకం 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామా? జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. సియోన్ నివాసులారా, మీరు వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. వినండి, ఈ మాట ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు రాయబడిందండి? 3 సార్లు రాయబడింది. అవునండి, 3 సార్లు. 5వ వచనం, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. 10వ వచనం, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. 11వ వచనం, నేను మీ మధ్యను నివాసము చేతును. ఇది ఒకసారి చెప్పలేదు, 2 సార్లు చెప్పలేదు. ఎన్నిసార్లు చెప్పారండి? 3 మార్లు. ముమ్మారు అంటే ఏమండి, ముచ్చటగా 3 సార్లు చెప్పారు అంటే ఇది ఖచ్చితంగా నెరవేరుద్దనా నెరవేరదనా? నెరవేరుతుంది. ఎందుకు ఈ మాట ఆయన ఆ దినాలలో వాళ్లకు చెప్పారు? ఎందుకు ఈ మాట ఆ దినాలలో వాళ్లకు చెప్పారు అంటే, వారు ఎక్కడున్నారు? ఉత్తర దేశములో బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు, మనం అక్కడ చూచాం, ఉత్తర దేశములో వాళ్ళు ఎక్కడున్నారు? బానిసలుగా ఉన్నారు. మరొక మాట, బబులోను దేశములో మరికొందరు బానిసలుగా ఉన్నారు కదండి. ఎందుకంటే మొదట బబులోను దేశస్థులు వాళ్ళను బానిసలుగా తీసుకువెళ్ళారు. ఆ తరువాత మాదీయ పారసీక రాజ్యాలు బబులోను దేశాన్ని జయించి 2 భాగాలుగా విడిపోయి వారు ఈ యూద జనాంగాన్ని పంచుకొని పెట్టుకున్నారు. ఏమండి, అందువల్ల వారు అక్కడి నుంచి మరొక దేశానికి బానిసలుగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ మాదీయ పారసీక దేశాన్ని ఎవరు జయించారండి? రోమీలో జయించారు. రవి అస్తమించని రోమా సామ్రాజ్యం అంటారు. రోమీలు జయించినప్పటికీ తిరిగి యూదులు ఎక్కడికి బానిసలుగా రావాల్సి వచ్చింది? రోమీయుల కిందకి బానిసలుగా రావాల్సి వచ్చింది. చూడండి, ఎన్ని తరాలు, ఎన్ని రాజ్యాలు, ఎంతమంది రాజులు వాళ్ళని బానిసలుగా చేశారు. ఇందుకు కారణం ఏంటి అంటే వారు దేవుని మాట వినకపోవటమే. ఇశ్రాయేలు దేశము ఎప్పుడూ గొప్ప దేశమే, కానీ ఇశ్రాయేలీలు గొప్ప దేవుణ్ణి ఏం చేశారండి? నిర్లక్ష్యము చేశారు. అందువల్ల వాళ్ళు ఏమైపోయారండి? బానిసలు అయిపోయారు. అందుకే అంటున్నాడు, ఉత్తర దేశములో బానిసలుగా ఉన్న వాళ్ళారా, మీరు వచ్చేయండి. బబులోను దేశములో బంధింపబడిన వాళ్ళారా, మీ బంధాలను తెంపుకొని రండి. ఎందుకు అంటే నేనొచ్చి మీ మధ్య నివాసము చేస్తున్నా. ఎవరంటున్నారు ఈ మాట? ప్రతి వచనం చివరి భాగంలో ఉంది, ఇదే యెహోవా వాక్కు. ఏమండి, లార్డ్ గాడ్ సెడ్, దేవుడు చెప్తున్న మాట. ఏం చెప్తున్నాడు? నేను వస్తున్నా. ఏమండి, ఎప్పుడో చెప్పాడు, కానీ ఇశ్రాయేలీలు ఆ మాటను గురించి ఆలోచన చేయలేదు కదండి, ఆలోచన చేయలేదు. ఆ తరువాత ఆయన రావటము ఎప్పుడు జరిగిందంటే, ఆ ప్రవచనం తరువాత కొన్ని వందల సంవత్సరాల తరువాత ఏమండి, యూదా బెత్లెహేములో ఆయన జన్మించటం జరిగింది. జరిగినప్పుడు ఇశ్రాయేలు దేశములో యూదా బెత్లెహేములో ఆయన జన్మించినప్పుడు ఆ జన్మను గూర్చి
గొర్రెల కాపరులకు చెప్తూ దేవుని దూత అంటున్నారు. ఏమంటున్నారు అక్కడ? దేవుడు ఏం చెప్పాడు? మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి. వీళ్ళు సంతోషంగా ఉన్నారా? లేరు. ఎలా ఉన్నారు వాళ్ళు? రండి, యెషయా గ్రంథం అండి 9వ అధ్యాయము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం చాలండి. ఏమండి? చీకటిలో నడుచు జనులు, వాళ్ళు ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు. చీకటి అంటే అంధకారం, గుడ్డితనం. ఏమండి? గుడ్డితనం అంటే చాలామంది గుడ్డితనంలో ఉన్నారు. మంచి చెడు తెలియని గుడ్డితనం. అన్న మా ఆయనకి ఎంత చెప్పినా అర్థం కాదన్న. మనిషి కాదా? మనిషా కాదా? మనిషే కదా. మరి ఎందుకు అర్థం కావట్లేదు? అతడు గుడ్డివాడైపోయాడు. ఏం గుడ్డివాడైపోయాడు? మంచి చెడుల వివేచన లేని గుడ్డివాడైపోయాడు, అంధకారంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా చూడండి 5వ వచనం, 9వ అధ్యాయం 5వ వచనం. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్ళును రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఎట్ట ఉన్నారు వాళ్ళు? యుద్ధంలో ఉన్నారు, రక్తములో పొర్లుతూ ఉన్నారు. ఈ రక్తం ఏమిటో మీకు తర్వాత వివరణ తెలియజేస్తా. వాళ్ళు ఎక్కడున్నారు? ఏమండి? ఎక్కడ ఏ దేశంలో ఉన్నా వాళ్ళ మీదకి యుద్ధం వస్తూనే ఉంది. ఏమండి? ఇప్పుడు చూస్తే దేవుని బిడ్డల మీదకి ఎప్పుడూ పోరాటమే కదా. దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే పొర్లు సొమ్ముకు ఆశపడరు. ఏమండి? లోకు జోలికి పోరు, యథార్థంగా ఉండటానికి ప్రయత్నమో చేస్తారు. కానీ లోకులు గొడవ పెట్టుకునేది ఎవరితో చెప్పండి? దేవుని బిడ్డలతోటే. ఏమండి? నేను ఎంత యథార్థంగా ఉన్నానన్నా గొడవలు నాకే వస్తున్నాయి అన్న, తగాదలు నాకే వస్తున్నాయి అన్న. ఎందుకని అంటే దేవుని బిడ్డలరా, దుష్టుడు ఎవరి మీద కక్ష కడతాడండి? దేవుని బిడ్డల మీదనే కక్ష కడతాడు. ఎస్, నిజమే ప్రియులరా. వారు యుద్ధ భయములో ఉన్నారు, వారు చీకటిలో ఉన్నారు, వారు మరణ ఛాయలో ఉన్నారు. 2వ వచనం 2వ లైన్. మరణ ఛాయ గల దేశవాసుల మీద. వాళ్ళు ఎక్కడున్నారట? మరణ ఛాయ గల దేశవాసులు. ఇప్పుడు రండి, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వాక్యం. మత్తయి రాసిన సువార్త అండి 4వ అధ్యాయము 16వ వాక్యం. గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు వెలుగు చూశారు. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి. ఏమండి? గమనించారా? వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? ఏమండి? ఎక్కడ కూర్చున్నారు? అర్ధరాత్రి దాకా ఏడకపోతాడు రా ఆడంటే ఆడికి ఏమి ఇష్టం చెప్పండి? చీకట్లో తిరగటమే ఇష్టం. ఏమండి? చీకట్లో తిరగటమే ఇష్టం, చీకటి పనులు చేయటమే ఇష్టం. ఏంట్రా ఈ పనులు చేయటం అంటే అది నా ఇష్టం. ఏమంటాడు చెప్పండి? అది నా ఇష్టం. ఎంత మంచివాడు ఆయన. ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, కష్టం వచ్చినప్పుడు వాయమ్మ ఓ నాన్న నన్ను ఆదుకోండి అంటాడు కదండి. ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, తాగుతాడు, తింటాడు, కొట్టుకుంటాడు, కొట్టించుకుంటాడు, నాశనం చేస్తారు. భార్య మెడలో ఉన్నాయన్నీ గాజేస్తాడు, పిల్లల చేతులకు ఉన్నాయన్నీ గాజేస్తాడు. అన్నీ గాజేసి ఏంద్రా అబ్బాయి ఇట్లా చేస్తున్నావు అంటే ఏమంటాడు చెప్పండి? నా ఇష్టం, నువ్వేంది అడిగేదా అంటాడు. ఈ కుతిక మీదకి వచ్చినప్పుడు ఏమంటాడు చెప్పండి? అయిపోయింది, అది అయిపోయింది నాన్న, నన్ను ఆదుకో నాన్న కదండి. ఎంత మంచోళ్ళో. నిజమే. వాళ్ళు ఎక్కడ కూర్చోవటం వాళ్ళకి ఇష్టం? ఏమండి? కమ్మటి భార్య ఉంది, రత్నాలు లాంటి బిడ్డలు ఉన్నారు, కమ్మటి ఇల్లు ఉంది, ఇంట్లో కూర్చొని కమ్మగా భార్య చెత్త వండించుకొని కడుపు నిండా తింటే ఆడ తినడం. ఎక్కడ తింటాడు చెప్పండి? ఎక్కడో బజార్లో తింటాడు.
ఎక్కడో చీకట్లో ప్యాకాట్లో బతుకుతాడు. ఏమండి, మానవుడు ఏమైపోయాడు? చీకటిలోనూ మరణ ఛాయలోనూ మరణ ప్రదేశంలో కూర్చుంటున్నాడు. అటువంటి వారికి ఏమొచ్చిందంట? వెలుగు వచ్చెను. అందుకే వారు భయపడ్డారు. మేము చీకట్లో ఉన్నాం, చీకటి ప్రదేశంలో ఉన్న మా దగ్గరికి ఓ అమ్మ ఇంతలో వెలుగు వచ్చేసిందే, ఆశ్చర్యపోయారు. అందుకే అంటున్నాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవో మహా సంతోషం. ఏమిటయ్యా సంతోషం అంటే, దావీదు పట్టణమందు. ఏ పట్టణం అది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. దావీదు పట్టణం అంటే ఏంటి? బెత్లెహేము దావీదు పట్టణం. ఎందుకంటే దావీదు పుట్టిన ఊరు కూడా బెత్లెహేమే. బెత్లెహీమీయుడైన దావీదు అంటారు కదండి. దావీదు కూడా బెత్లెహీమీయుడే. అందుకని దావీదు సొంత ఊరును ఏమన్నారండి? దావీదు పట్టణము అన్నారు. కానీ బెత్లెహేము అని ఎందుకు అన్నారు? మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యం విందాం. మీకా గ్రంథం, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలువాడు. ఏమండి, బెత్లెహేము ఎటువంటిదట? స్వల్ప గ్రామం. ఏమండి, స్వల్ప గ్రామం. అది లెక్కలేని గ్రామం, చిన్న గ్రామం, కుగ్రామం. అట్టి గ్రామంలో ఎవరు పుడతాట? రక్షకుడు పుడతాట. నిజమా? దాంట్లోంచి రక్షకుడు పుడతాడా? నిజమా? అలాగైతే ఆ రక్షకుడు ఎవరు? ఆ రక్షకుడు ఎవరు? ఎవరైతే ఆనాడు నేను వస్తానని చెప్పాడో ఎవరైనా? ఎవరండి ఆయన? దేవుడు, యెహోవా. యెహోవా ఆ రోజు వస్తానని చెప్పాడే, ఆయనే కుమారుడిగా రక్షకుడిగా మీ కొరకు పుట్టాడు. ఎవరండి ఆయన అంటే, ఈయన ప్రభు అయిన క్రీస్తు, ద లార్డ్ క్రైస్ట్. ఏమండి, దేవుడు మీ కొరకు రక్షకుడిగా పుట్టాడు. నిజమేనా అండి? నిజమేనయ్యా. అట్టయితే ఇది మాకు ఎట్ట అర్థమైద్ది? ఎలా అర్థం చేసుకోవాలి? రక్షకుడు పుట్టాడు అన్నారు. ఆ రక్షకుడు ఎలా ఉంటాడు? ఎట్ట పుట్టాడు? దేవుడు మనిషిగా పుట్టాడా? లేకపోతే దేవుడు వెలుగుగా వచ్చాడా? లేకపోతే దేవుడు శక్తిగా వచ్చాడా? దేవుడు మహిమగా వచ్చాడా? ఎట్టొచ్చాడు? వస్తే ఆయన ఎట్టుంటాడో మేము ఎట్ట పోల్చుకోవాలి? ఏమండి, యూదుల మనసుల్లో ఉండే ప్రశ్నలు ఇయే కదా, గొర్రెల కాపర్ల మనసుల్లో ఉండే ప్రశ్నలు ఇయే కదా. అందుకే గొర్రెల కాపర్లతోటి ఆ యొక్క దేవుని దూత చెప్తున్నారు ఏమని? దానికి ఇదే మీ కానవాళ్ళు. ఏమిటి? రక్షకుడు పుట్టాడని, ఆయన రక్షకుడు అని మీకు అర్థమయ్యేలాగున నేను మీకు ఆనవాళ్ళు చూపిస్తా. ఆనవాళ్ళు అంటే పోయినసారి చెప్పా. ఏంటి చెప్పండి? గురుతు. ఆయన రక్షకుడని నువ్వు గుర్తుపట్టాలి అంటే, ఏమండి, ఆయన రక్షకుడని మీకు అర్థం కావాలంటే ఆయన్ని గుర్తుపట్టడం ఎలాగా అంటే ఒక్క మాట చెప్పాడు. ఏమండి వాక శిశువు. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. వాక శిశువు. ఏమండి, మొట్టమొదటి మాట, ఆయన శిశువుగా పుడతాడు. ఏమండి, ఆయన శిశువుగా పుడతాడు. హి బోర్న్ యాజ్ ఎ చైల్డ్. ఏమండి, ఒక శిశువుగా పుడతాడు. బేబీ అని ఇంకొక వెర్షన్లో ఉంది. ఆయన శిశువుగా పుడతాడు. రెండవది, పొత్తిగుడ్డలతో చుట్టబడతాడు. మూడవది, తొట్టిలో పరుండ పెడతాడు. ఇదే మీ కానవాళ్ళు, వెళ్ళి చూడండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి చూసినప్పుడు ఆయన ఎట్టున్నాడు చెప్పండి? శిశువులాగా ఉన్నాడు. శిశువు అంటే ఏంటి? ఏమండి, శిశువు అనేదాన్ని ప్రత్యేకంగా ఏం చెప్తారంటే, ఏమండి, నెత్తురు ముద్ద. అవునండి, తల్లి కడుపులో పుట్టిన మొట్టమొదటి బిడ్డ ఎట్టుంటాడు చెప్పండి? కడుపులోంచి రాంగల్నే అమ్మా ఎట్టుంటాడు? ఏమండి, గడ్డాలు, మీసాలు, కత్తులు, కటార్లు, ప్యాంట్లు, షర్ట్లు, ఏమండి, దందనలు ఆడుతుంటాడా? లేదు. ఎట్టుంటాడు చెప్పండి? నెత్తురు ముద్దలాగా ఉంటాడు.
అదేంటి దేవుడు నెత్తురు ముద్దగా పుట్టడం ఏంటి? ఇది ఒక ప్రశ్న కదా. దేవుడు ఎలా పుట్టాడు? నెత్తురు ముద్దగా పుట్టాడు. నెత్తురు ఎవరికి ఉంటుంది? మనుషులకు ఉంటుంది. దేవుడికి రక్తం ఉంటుందా? దేవుడికి రక్తం ఉంటుందా? మరి దేవుడు మహిమగల దేవుడు, మహిమాన్వితుడు, సర్వశక్తిమంతుడు నెత్తురు ముద్దుగా ఎందుకు పుట్టాడు? ఎందుకు అంటే దానికి వాక్యం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఏం చదువుతాం అక్కడ? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమండి? వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు రండి 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించు. వినరా? వాక్యము దేవుడు 1వ వచనం చెప్తుంది. ఆ దేవుడు ఎలా వచ్చాడు? శరీరధారిగా వచ్చాడు. ఏ శరీరం అది? ఏమండి? ఏ శరీరం అది? దేవుడు మహిమగల దేవుడు కదా, మహిమగల శరీరంతో రావాలి కదా. కానీ రక్తమాంసముల శరీరముతో వచ్చాడు. ఇక్కడ శిశువు అనే మాట ఏమండి? తల్లి కడుపులోంచి పుట్టగానే ఆ బిడ్డ ఒంటి నిండా ఏం నిగనగలాడుతుంటుందండి? రక్తం నిగనగలాడుతుంది కదా. రక్తపు ముద్ద, రక్తము, తల్లి రక్తము. ఏ రక్తం అండి ఇది? మలిన రక్తము ఆ బిడ్డ చుట్టూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మంత్రసానులు ఏమండి? గుడ్డ పెట్టి తుడుస్తారు. ఏమ్మా అంతేనా? గుడ్డ పెట్టి తుడుస్తారు. రెండవది ఏం చేస్తారు? నీళ్లు బట్టి కడుగుతారు కదండి. ఇప్పుడు రండి దేవుని వాక్యంలో నుంచి. ఇందాక మనం చదువుకున్నాం కదా, వారు రక్తములో పొర్లుతున్నారు. ఏమండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదివాం. వారు ఎక్కడ పొర్లుతున్నారట? ఏమండి? రక్తములో పొర్లింపబడిన వారు. ఇప్పుడు ఇంకో మాట కూడా మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వాక్యం విందాం. 4 నుండి 6 వరకు చదివితే సహాయం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు, లేదు, బయట నేలను పారవేయబడి అసహ్యముగా ఉంటివి. వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను నీ రక్తములో పొర్లుచున్న నీవు బ్రతుకుమని చెప్పాను. ఏం చెప్పాడట? బ్రతుకు. ఏమండి? ఈ మాట, చివరి మాట చాలా గొప్ప మాట. బ్రతుకు అంటే శిశువు బ్రతకదా? బతకడానికి చాలా తక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఎందుకో తెలుసండి? ఇక్కడ ఏమేం చేయబడలేదు. ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఏం చేయాలి చెప్పండి? నాభి సూత్రము కోయబడాలి ఫస్ట్. ఏమండి? బిడ్డ బయటికి రాగానే ఏమండి? కాన్పు చేసిన వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటి చెప్పండి? ఏమండి? అయ్యా వీళ్ళెవరు గనలా విచిత్రంగా చూస్తున్నారు నాకెళ్ళి. ఏమండి? వీళ్ళెవరు కాన్పులు కూడా చేయలే కదా, నేను ఒక్కడే చేశా. ఎంత గొప్పవాడు నేను కదా. బిడ్డ పుట్టిన వెంటనే మొట్టమొదటి చేసే పని ఏం చెప్పండి? నాభి సూత్రము పేగు కత్తిరిస్తారు. పేగు కత్తిరించి ముడేసి మళ్ళా లోపల పెట్టేస్తారు. కత్తిరిగిపోతే ఏమైద్దంట? అదేగా వాళ్ళ అమ్మకన్ను బిడ్డకుండా కనెక్షను. అమ్మన బిడ్డని ఏరు చేస్తారా? ఏమండి? తప్పు కదా? తప్పనే కదా? ఏమండి? తప్పు చేస్తున్నారా? తప్పు చేయట్లేదా? ఏమండి? తల్లి బిడ్డను వేరు చేయకపోతే బిడ్డ బతకదు చెప్పండి, తల్లి బతకదు కదా. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ నాభి సూత్రము కోయబడలేదు, నీకు ఎవరు ఉప్పు రాయలేదు, నిన్ను నీళ్లతో కడగలేదు. నువ్వెక్కడున్నావు?
నెత్తుల్లో పొర్లుతున్నావు. పుట్టిన బిడ్డ ఎక్కడ పొర్లాడుతూ ఉంటాడు చెప్పండి? నెత్తుర్లో. నెత్తురుతోటి బయటకు వస్తాడు, ఆ నెత్తురులోనే పొర్లుతూ ఉంటాడు. ఏమండి? అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? బొడ్డు కత్తిరిస్తారు, తర్వాత నీళ్లతో ఒళ్ళు శుభ్రం చేస్తారు. ఏమండి? ఒళ్ళు శుభ్రం చేసి తర్వాత మంచి బట్టలో అతన్ని భద్రమా చేస్తారు. ఈ 3 పనులు చేయాలి. ఏమండి? ఈ 3 పనులు చేశారా? చేయలే. ఏమండి? ఎందుకని చేయలేదు? దావీదు భక్తుడు అన్నాడు, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనంలో దావీదు భక్తుడు అన్నాడు, ఏమని? నేను పాపంలో పుట్టాను, పాపములోనే నా తండ్రి నన్ను గర్భము ధరించి. ఏమిటి కనెక్షను? తల్లి పాపం పిల్లకు వస్తుంది కదా, తల్లికి పిల్లకు ఉన్న ఆ కనెక్షన్ ఏంటి చెప్పండి? ఏమండి? పాపి అయిన తండ్రికి తల్లికి పుట్టిన బిడ్డ పాపాన్ని పంచుకొని పుడుతున్నాడు కనుక ఆ కనెక్షన్ ఏం చేయాలి చెప్పండి? కత్తిరించాలి. అందుకే దేవుని వాక్యం ప్రకారం తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ప్రకారం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ఆ బొడ్డు కోసింది ఎవరు చెప్పండి? యేసయ్య. ఏమండి? జన్మ పాపాన్ని తల్లి యొద్ద నుండి పెట్టుకున్న ఆ కనెక్షన్, పాపపు కనెక్షన్ని కట్ చేసింది ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే కత్తిరించడానికి రక్షకుడుగా ఈ లోకంలో పుట్టాడు. కాబట్టి పాపులను రక్షించుటకు, ఎందుకంటే వాక్యంలో ఉంది, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఏమండి? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసని పేరు పెట్టదు. వినరా? ఎవరు రక్షిస్తారు? ఆయనే. ఆ కత్తిరించువాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఏం కత్తిరిస్తాడు? పాపాలు. ఇప్పుడు నాదొక ప్రశ్న, తెలిసిన వాళ్ళు కత్తిరించాలా, ఎవరైనా కత్తిరించచ్చా? ఏమంటే కానుపోయింది అదరాబదరా ఎక్కడికో కొంతమంది ఏమండి టాయిలెట్కి వెళ్తా కూడా డెలివరీ అవుతారు, కొంతమంది పనికి వెళ్ళి కూడా డెలివరీ అవుతారు, కొంతమంది బస్సులో కూడా డెలివరీ అవుతారు. అక్కడ సిస్టర్లు ఎవరు లేరు అనుకోండి, కత్తిర కూడా తీసుకొని నేను పోయి కత్తిరిస్తానంటే కుదురుద్దా చెప్పండి? కుదురుద్దా? కుదరదు. ఎందుకని? ప్రశ్న. కత్తిరియడమేగా, ఎవరైనా కత్తిరించగా. ఏమండి? ఎవరైనా కత్తిరిస్తే కత్తిరించిన తర్వాత చేసే పని వాళ్ళకి తెలియదు కనుక కత్తిరించిన వెంటనే ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు కదండి. పేక్ కత్తిరించిన తర్వాత దాన్ని తగు విధంగా మడిసి తగు విధంగా సిద్ధపరిచి తగిన స్థలంలో మళ్ళా పెట్టాలి. ఆ పెట్టడం తెలియాలి. తెలియకుండా కత్తిరిస్తే ప్రమాదం కదండి. ఆ తెలిసిన వాడెవరు? యేసు. అందుకే ఆయన ఏమండి? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఏమండి? 4వ అధ్యాయము, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. చదువుమా. ప్రేమించితమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని ప్రాయశ్చిత్తం అవ్వటానికి వచ్చిన వాడు ఆయనే. ఏమండి? ఆ మడతేసి సేఫ్గా సెటిల్మెంట్ చేయగలిగే వాళ్ళు ఎవరు చెప్పండి? మంత్రసాని కదా. మిగిలిన వాళ్ళకి అది తెలియదు. ఎంతోమందో ఉంటారు ఒకవేళ బస్సులో డెలివరీ అయితే, కానీ అది తెలిసిన వాళ్ళే దగ్గరికి వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రయోజనమో ఉండదా? ఉండదు, ప్రమాదమే వస్తుంది. నిజమే. అందుకనే రక్షించుటకు సమర్థుడు ఎవరు చెప్పండి? యేసు. ఎందుకంటే పాపులను రక్షించాలి అంటే వారి పాపములకు ఏం కావాలి చెప్పండి? ప్రాయశ్చిత్తము కావాలి. ఆ ప్రాయశ్చిత్తము చేయడానికి వచ్చింది ఎవరు చెప్పండి? ఈయనొక్కడే. అందుకే ఈయనే రక్షకుడు. ఎట్ట చేస్తాడే ఆ ప్రాయశ్చిత్తం? ఏమండి? హౌ ఇట్ పాసిబుల్? ఎలా ఇది సాధ్యము అంటే ఆయన మొట్టమొదట ఏమనుకున్నాం? ఆయన శరీరధారిగా వచ్చాడు. ఏమండి? శరీరధారిగా వచ్చాడు.
ఎందుకు ఆ శరీరధారిగా వచ్చాడు అంటే, చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము, తిరిగి 10వ వచనం, 5వ వచనం. ఆ, ఆ, ఆ. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును యు హావ్ సెటెడ్ ఏ బాడీ టు మీ. నువ్వు నాకు ఒక శరీరము ఇచ్చావు. ఎందుకంటే ఆ శరీరం ఇప్పుడు 10వ వచనం. అమ్మ కాదమ్మా, కొంచెం ముందు అక్కడ అంటాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని. ఏమండి, నీ చిత్తము, ఆ శరీరము దేవుడు యేసుకు ఎందుకు ఇచ్చాడండి? తండ్రి చిత్తము నెరవేర్చడానికి. తండ్రి చిత్తం ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించి. ఏమండి, పాపములో ఎవరు నశించకుండా ఉండటానికి దేవుడు తన కుమారుని పంపించాడు. అందుకొరకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, పంపించాడు. అది చేయాలంటే ఏం చేయాలి? ఏమండి, అది చేయాలంటే ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును ఆయన కూడా ఏంటంట? రక్తమాంసములలో. దేవుడు రక్తమాంసాలతో ఎందుకు వచ్చాడు అంటే, దేనికట? మానవులు రక్తమాంసములు గలవారు గనుక. దీన్ని ఏమంటారు మామూలు పరిభాషలో? శివుని ఎత్తులు గలవాళ్ళం కదా, కోపాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, తప్పులు ఉంటాయి, దుర్మార్గాలు ఉంటాయి, అన్యాయం పానీయండ్రో కదా. ఏమున్నారంట? శివునెత్తులు గలవారు గనక నీచాలు, దుర్మార్గాలు, పాపాలు చేస్తారు. అట్టి వారి పాపమును పరిహరించాలి అంటే ఈయన కూడా రక్తమాంసములలో పాలివారు కావాల్సి వచ్చింది. ఏమా ఎటంట? రక్తమాంసములలో పాలివాడు కావలసి వచ్చాడు. ఎట్టి రక్తమాంసములలో? రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వాక్యం విందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వాక్యం చదవమ్మ త్వరగా. శరీరమును అనుసరింపక పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో. ఏమండి, ఆయన ఎటువంటి శరీరముతో పంపాడు? పాప శరీర ఆకారముతో పంపాడు. ఎందుకు? శివునెత్తులు కలిగిన వాళ్ళు చేసిన పాపమును తీసివేయడానికి ఆయన ఏమండి పాప పరిహారము నిమిత్తము తన కుమారుని పాప శరీర ఆకారంతో పంపించాడు. అర్థమైందండి? నెత్తురు ముద్దగా ఎందుకు పుట్టాడు ఆయన? ఎటువంటి వాడు? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన వాడు. మోషే ఆయన్ని చూడలేక ఏం చేశాడండి? కళ్ళు మూసుకున్నాడు. యెషయా 6వ అధ్యాయంలో కెరూబులు, సెరాపులు ఆయన ఎదుట ఏం చేస్తున్నారండి? 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ముఖమును కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. సొత్త పాడొచ్చుగా, చూడలేరు. ఎవ్వరూ చూడలేని మహా గొప్ప తేజస్సు కలిగిన వాడు రక్తమాంసపు ముద్దయ్యాడు. ఒక శిశువు ఎట పుట్టాడండి? నెత్తురు ముద్దగా పుట్టాడు, రక్తమాంసములతో పుట్టాడు.
ఎందుకోసం అంటే రక్తమాంసముల గలవారు సాతాను మాట విని చేస్తున్న పాపములను పరిహరించడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడై పాప శరీరాకంతో ఈ లోకానికి వచ్చి ఇప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం ప్రకారం ఆయన శరీరము ఒక్కసారి అర్పించబడుట ద్వారా పాపులను ఏం చేస్తున్నాడండి? పరిశుద్ధులుగా చేస్తున్నాడు. అదే ఉందండి అక్కడ. పాపులను ఆయన శరీరం ఒక్కసారి అర్పించుకొని ఏం చేశాడండి? తన రక్తాన్ని తీసుకొని తండ్రి సన్నిధికి పరలోకానికి వెళ్ళాడు. ఏమండి? తన స్వరక్తమును తీసుకొని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. తన స్వరక్తము తీసుకొని తండ్రి యొద్దకు వెళ్ళి ఏమంటున్నాడండి? ఇది నా రక్తం, మానవులందరి పాప క్షమాపణకై చిందించిన నా రక్తం. నీకు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు దేవుడు కదా. నో. ఏమండి? నేను రక్తమాంసములలో పాలివాడుగా పుట్టాను. రక్తమాంసములు గల మానవుల పాపమును పరిహరించడానికి, నా స్వరక్తము చిందించడానికి వచ్చాడు. అదే తెలియజేస్తున్నాడు. ఏమండి? ఒక శిశువు ఎట్టున్నాడండి? నెత్తురు ముద్దగా ఉన్నాడు. నెత్తురు ముద్దగా ఉన్నాడు. ఏమిటా నెత్తురు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఏం చదువుతాం? రండి మన వివాదము తీర్చుకొందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. పాపాలు ఏంటి అంట? రక్తము వలె ఎర్రగా ఉన్నాయంట. కాబట్టి పాపములను పరిహరించడానికి రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం కదండి. హెబ్రీ 9:22లో ఏముంది? రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి పాప క్షమాపణ కలగటానికి, తన స్వరక్తము చిందించటానికి ఆయన నెత్తురు ముద్దగా శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. సంతోషమా దుఃఖమా? సంతోషమే. అందుకే అన్నాడు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే ఆయన ఒక శిశువుగా పుట్టాడు. రెండవది ఏం కప్పుకున్నాడండి? ఏమండి? పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. పొత్తిగుడ్డలు అంటే నెత్తురు మరకలతో ఉన్న గుడ్డలు. వాటిని ఏమంటారండి? ఏమండి? మైల బట్టలు. ఇంకో భాష కూడా ఉంది, బాలింత గుడ్డలయ్యి కదా. బాలింత గుడ్డలు. బిడ్డ పుట్టినప్పుడు ఆమెకి ఏం అవసరం చెప్పండి? పాత గుడ్డలు అవసరం. ఎందుకు అవసరం? ఆ మలినమంతా తుడుచుకోవడానికి. అయ్యో పాపం. అయితే ఆ పరలోకపు తండ్రి లోకంలో పుట్టినప్పుడు ఆయనను ఏం చేయాలి? బొడ్డు గోయాలి, నీళ్లతో ఏం చేయాలి చెప్పండి? రక్తమును కడగాలి. ఆ తర్వాత మంచి శుభ్రమైన కొత్త బుట్టలతో ఆ బిడ్డను దాచిపెట్టాలి కదా. కానీ ఆయన దాచిపెట్టడానికి ఏం లేవంట? మంచి బట్టలే లేవు. ఏం బట్టలు ఉన్నాయి? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం, మా నీతి క్రియలు మురికి పేలికల వలె ఉన్నాయి. ఏమండి? మానవుల మురికి పేలికలే ఆయనకు బట్టలైనాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన అందరి దోషములు ఆయన మీద మోపబడి, మన అందరి దోషములనే మైల బట్టలు ఆయన మీద వేశారు. ఏమండి? వేసి ఎక్కడ పుట్టాడండి ఆయన? ఎక్కడ పుట్టాడు? తొట్టిలో పండుకున్నాడు. ఈ తొట్టిని గురించి ఇంతకుముందే చెప్పా. ఈ తొట్టి ఏంటండి? ఏమండి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువారు తలుపునొద్ద నిల్చుండి, ఏమండి? ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతడితో నేను, నాతో కూడా అతను భోజనము చేయుదుము అంటున్నాడు. ఏమిటి తలుపు? హృదయపు తలుపు కదండి. హృదయపు తలుపు. హృదయం ఎట్లాంటిది? ఏమండి? ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం, నరుని హృదయాలోచన బాల్యము నుండి చెడ్డ తొట్టి. ఈ తొట్టి మామూలు తొట్టి కాదు. ఏమండి? సబ్బులు వేస్తాం, ఏమండి? షాంపూలు పోస్తాం, ఇంకేం చేస్తాం? స్ప్రేలు కొడతాం. ఎన్ని కొట్టినా లోపల ఎట్టని చెప్పండి? మురికే కంపే. ప్రభు అన్నాడు లోపల నుండి
అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకము, ఓయబ్బ ఎన్నో వచ్చి నరుని ఏం చేస్తున్నాయి? అపవిత్రునిగా. ఎన్ని షాంపులు పోస్తే శుభ్రమైతే, ఏమండి ఎన్ని స్ప్రేలు కొడితే ఏం చేసినా ప్రయోజనము లేదు. అందుకనే ఆ తొట్టిలోకి, ఏమండి ఆ తొట్టిలోకి, అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమండి, ఆ వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించాలి. ఎక్కడ పట్టాలి? మన హృదయంలోకి రావాలి. అందుకని ఆయన ఆ తొట్టిలో పండుకున్నాడు. ఇప్పుడు ఆ తొట్టి చుట్టూ ఏమండి ఎవరున్నారు? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఎవరున్నారండి ఆ తొట్టి చుట్టూ? మరియమ్మ, యోసేపు. ఎక్కడున్నారు? ఆ పశువుల తొట్టి చుట్టూ. గొర్రెలందరూ అక్కడే ఉన్నారు. ఏం చేస్తున్నారు? మోకరించారు. ఏమండి ఆ తర్వాత పని కట్టుకుని తూర్పు దేశం నుంచి ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. వాళ్ళు కూడా మోకరించారు. ఇందాక చెప్పడానికి వచ్చాడే ఎవరు? దేవా దూత. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మోకరించాడు. తర్వాత పరలోక సైన్య సమూహం 14 వచనంలో మనం చదివాం. లూకా 2:14లో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద. ఇది సంతోషమా కాదా? ఏమండి ఇది సంతోషమా కాదా? క్రిస్మస్ అంటే సంతోషం. అందుకని దేవుని దూత అంటున్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూస్తారు అన్నాడు. చూశారు. వారు ఏం చేశారండి? ప్రభువును ఆరాధించారు. ఈ ఆరాధన, ఈ సంతోషం ఎలా వస్తుంది? ఏమండి ఎలా వస్తుంది? ప్రభు మన హృదయంలోకి వస్తే వస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకేమో. సామెతలు 23:26 ఏమంటున్నాడండి? నా కుమారుడా నీ హృదయమును. క్రిస్మస్లో ఏం చేయాలి చెప్పండి? మన హృదయాన్ని ప్రభువుకు ఇవ్వాలి, మన కుటుంబాన్ని ప్రభువుకు ఇవ్వాలి, మన జీవితాన్ని ప్రభువుకు ఇవ్వాలి. అప్పుడు క్రిస్మస్లో ఏం చేస్తాడు చెప్పండి? ప్రభువు మనల్ని సంతోషభరితులనుగా చేస్తాడు. ఈ క్రిస్మస్ మనకు సంతోషకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మన హృదయంలోకి ప్రభువును చేర్చుకోవాలి. ఆ శిశువు, ఆ నెత్తురు ముద్ద, రక్తమాంసములలో పాలివాడైన ప్రభు నీ హృదయంలోకి వచ్చి నీ హృదయంలో ఉన్న పాపమును కడిగి వేస్తే నీకేంటంట? సంతోషం, సమాధానం, ఆనందం. ఈ సంతోషం పరిపూర్ణంగా పొందుకొని నిత్య సంతోషానంద భరితులమై పరలోకంలో చేరాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.